ఏదైతే బంటి హత్య జరిగి నెల రోజులు కావస్తుందండి. ఈ నెల రోజులలో హత్య జరిగిన మొదటి రోజు నుండి ఒక కుటుంబ సభ్యులాగా మీరందరూ చూపిస్తున్నటువంటి ప్రేమకి ముఖ్యంగా మీ అందరికీ చేతులకు నమస్కరిస్తున్నాను సార్. అన్ని ప్రజా సంఘాల వాళ్ళకి, మహిళా సంఘాల వాళ్ళకి, అడ్వకేట్స్ అన్న వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు బంటి కుటుంబంలో దగ్గర బంధువులు కూడా రాలేకపోయారు, కానీ మీరందరూ చేసి ఇంత ప్రేమ చూపించేసి మాకు అండగా నిలబడ్డందుకు మీకు అందరికీ ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము సార్. ఈ సమాజంలో ఇంకా మంచితనం బ్రతుకుంది అని మీరు నిరూపించారు సార్. ఏం లేదు, ఇంకా సమాజంలో ఇలాంటి ముందు జరగకుండా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ పార్టీలు కానీ ఎందుకు స్పందించట్లేదో అర్థం కావట్లేదు. ఇంత దారుణమైన సంఘటన జరిగితే ఒక రాష్ట్రంలో నిన్ననే ముఖ్యమంత్రి గారు అంటే ఒక సేమ్ సూర్యాపేట జిల్లాలోనే నూతనకల్ మండలంలో గుండ్లసింగారం అనే ఒక గ్రామంలో ఒక మహిళ సలీమా అనే మహిళ ఒక 10 సంవత్సరాల క్రితం ఏదో క్షణికావేశంలో నిప్పంటించుకొని శరీరం కాలిపోగా ఆమె మంచాన పడిపోయింది. వాళ్ళకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పాప 10 సంవత్సరాల పాప. ఆమెకి సేవ చేస్తూ వంట చేస్తూ పెడుతుందంట. ఒక ఆర్టికల్ వచ్చిందంట పేపర్లో, అమ్మకే అమ్మాయింది అనేసి. దాని విషయంలో ముఖ్యమంత్రి గారు ఆ కథనం చూసి స్పందించిన ముఖ్యమంత్రి గారికి ఇదే రాష్ట్రంలో సూర్యాపేట నడిబొడ్డున జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ పక్కన 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న బంటి చనిపోతే అదే బంటి భార్య ఒక ఆడపిల్ల తన బాధ ఎందుకు మీకు గుర్తు రావట్లేదు ముఖ్యమంత్రి గారు అని ఒకసారి మీకు అడుగుతున్నాం సార్. తను ఆడపిల్లే. ఈ రాష్ట్రంలో మీరు ప్రమాణం చేస్తూ ఈ రాష్ట్రంలోని దేనికి పక్షపాతంగా వ్యవహరించిన అందరికీ అండదండలుగా ఉంటానని ప్రమాణం చేశారు సార్. మీరు దయచేసి బంటి విషయంలో మీరు చొరవ తీసుకోవాలి, ఒకసారి స్పందించి మాట్లాడాలి సార్ అని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. ఇంకా ఈ సమాజంలో ఈ కులం మతం అనేది రోజు రోజుకు పోవట్లేదండి. ఎట్లా అంటే ఒకప్పుడు స్పందించిన ప్రణయ్ విషయంలో స్పందించిన జనాలు ఈ రోజులు ఇంకా స్పందించలేకపోయారు చాలామంది కూడా. అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత నా బిడ్డలు ఒకవేళ కులాంతర వివాహం చేసుకుంటే ఇంతమంది కూడా రాకపోవచ్చేమో నాకు భయం వేస్తూ ఉంది. మన పిల్లలు ఇంకా వాళ్ళ భవిష్యత్తులో చేసుకుంటే ఎక్కడికక్కడ చంపబడతారేమో అని భయం వేస్తూ ఉంది. సమాజం ఒకసారి స్పందించాలి, ఆలోచించాలి. మేము ఈ పిల్లల్ని పెంచే ధోరణిలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ నెల రోజులలో అయితే ఒక 15 రోజులు కంటిన్యూస్గా అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు, కలిశాక భరోసా ఇచ్చారు, మీకు అండగా ఉంటామని చెప్పారు. మొదటి నుండి రామప్రసాద్ సార్ కానీ, చెన్నై అన్న వాళ్ళు కానీ, వెంకటేశ్వర మామ కానీ, స్కైలాబ్ అన్న అయితే అక్కడికి వచ్చారు. ఆ సార్ వచ్చారు, యశ్వత్నం సారు. ఇప్పుడున్న వాళ్ళు నాకు కొంతమంది పేరు తెలియకపోవచ్చు. రిజ్వాన్ అన్న వాళ్ళు స్టార్టింగ్ నెక్స్ట్ డేనే వచ్చేసారు. వాళ్ళు టేకప్ చేసేసి మేము ఉంటాం మీకు ఏదైనా అనేసి హైకోర్టులో పిలిచేస్తూ అటు కలెక్టర్ ఆఫీస్ నుండి కానీ ఎస్పీ ఆఫీస్ నుండి కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేసేలాగా హైకోర్టు నుండి అన్న వాళ్ళు మానిటరింగ్ చేశారు. అన్న మీకు కూడా ధన్యవాదాలు అన్న.